లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈ దినమున ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి వాగ్దానపు వాక్కు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఆమేన్. చక్కని ఫలములు ఇచ్చేటటువంటి పచ్చని ఒలివ చెట్టు వలె నీవు ఉండాలి అని చెప్పేసి ప్రభు నీకు పేరు పెడుతున్నాడు. ఒలివ చెట్టు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను కలిగినటువంటి చెట్టుగా మనం చూస్తాం. దానికి మరణం లేదు అని చెప్పేసి అనేకులు చెప్తారు. ఒలివ చెట్టునకు మరణం లేదు, అది ఎప్పుడు సజీవంగా ఉంటుంది. ఇది విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తన రక్షకుడుగా అంగీకరించి వారి హృదయంలో తమ ప్రభువుగా ప్రతిష్ఠించుకొని బాప్తిజం పొందుతారో వారికి మరణం లేదు, వారు నిత్యము జీవిస్తూ ఉంటారు. మరణము అనేది ఈ లోక సంబంధమైనటువంటి మరణము కాదు నేను చెప్తున్నది. రెండవ మరణము అనేది వారికి ఉండదు. మొదటి మరణము పరలోకానికి వెళ్ళడానికి కానీ నరకానికి వెళ్ళడానికి కానీ ఒక తలుపుగా ఉంటుంది. విశ్వాసికైతే మొదటి మరణము పరలోకానికి వెళ్ళడానికి ఒక డోర్ వల్లే ఉంటుంది. ఎప్పుడైతే మనం మరణిస్తామో మొదటి మరణాన్ని మనం రుచి చూస్తామో వెంటనే తలుపులు తెరవబడతాయి, పరలోకానికి మనం వెళ్తాం. రెండవ మరణము అనేది వారికి ఉండదు. నిత్యము కూడా వారు జీవిస్తూ ఉంటారు పరిశుద్ధంగా. పరలోక రాజ్యంలో నిత్యము మహిమలో వారు ఆనందిస్తూ ఉంటారు. ఈ ఒలివ చెట్టునకు కూడా మరణము ఉండదు. నోవాహు జల ప్రళయంలో అన్ని చెట్లు కూడా నశించిపోయి నాశనం అయిపోయి చనిపోతాయి, కానీ ఒలివ చెట్టు మాత్రం మరణించదు. గమనించండి. ఇంకా ఒలివ చెట్టు గురించి చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథంలో వ్రాయబడి ఉంది, ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పరలోకంలో దేవుని యొక్క బలిపీఠం దగ్గర దీపవృక్షమునకు కుడివైపున ఎడమవైపున 2 ఒలివ చెట్లు ఉంటాయి. ఆ 2 ఒలివ చెట్లు 2 ప్రవక్తలకు సాదృశ్యం, 2 అభిషక్తులకు సాదృశ్యము. ఒకరు ఏలియా, మరొకరు హానోకు అని చెప్తుంటారు. డిజిస్ దినకరన్ గారు కూడా ఆ 2 ప్రవక్తలు ఏలియా, హానోకు అని తన యొక్క పుస్తకంలో స్పష్టంగా చూసి వ్రాయడం జరిగింది. ఒలివ చెట్లు ప్రవక్తలకు సాదృశ్యము. వారిలోంచి అభిషేక తైలము, అభిషేకం అనేది ప్రవహిస్తూ ఉంది. నీవు కూడా ఒలివ చెట్టు వలె ఒక అభిషేకింపబడిన వ్యక్తిగా ఈ లోకంలో ఉండాలి. నిత్యము కూడా జీవించే వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో ఉండాలి. చూడండి ప్రియ దైవజనమా, చక్కని ఫలములు మనలోంచి బయటికి రావాలి. 9 ఆత్మ ఫలములు మనలోంచి ప్రేమ, సాత్వికం ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు, అధికంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవునితో దగ్గర సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు చక్కని ఫలమును మనలో నుంచి బయటకు వస్తాయి. శరీర సంబంధమైన ఫలములు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించేటటువంటి చక్కని ఒలివ చెట్టు వలె మనం ఉండాలి. అప్పుడు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాం. ఈ యొక్క ఒలివ చెట్టు యొక్క ఆ పండ్లలో నుంచి కానీ దాని యొక్క ఆకుల్లో నుంచి కానీ మంచి స్వచ్ఛమైనటువంటి తైలమును తీయడం జరుగుతుంది. అది అభిషేకానికి సాదృశ్యం. నువ్వు చక్కని ఫలము గల ఒలివ చెట్టు అయితే నీలో నుంచి శ్రేష్టమైనటువంటి అభిషేకం ప్రవహిస్తుంది. హల్లెలూయా. అది ప్రజల జీవితాలను మార్చివేస్తుంది. నీలోంచి బయటకు వచ్చేటటువంటి అభిషేకం ప్రజల జీవితాల్లో ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. అయితే ప్రభువు నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ రక్త సంబంధుల మధ్యలో నిన్న ఒక చక్కని ఫలము కలిగినటువంటి పచ్చని ఒలివ చెట్టు వల్ల నిన్ను నియమించాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి నీలో నుంచి వచ్చే ప్రేమ, విశ్వాసము అనేటువంటి ఆత్మఫలములు ఎదుటి వారికి మేలు కలిగించే విధంగా ఉండినట్లుగా నువ్వు ఫలించదుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా. అందరూ ఆశపడాలి, ప్రభువా నేను చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. నేను ఒక శపితమైనటువంటి వ్యక్తిగా శపితమైన జీవితాన్ని జీవించకూడదు. తండ్రి, నాకు అలాంటి కృపనివ్వండి అని కళ్ళు మూసుకొని అడుగుదాం. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటకు సహాయం చేయండి. నిత్యము కూడా రక్షణ పొంది నేను నిత్యము కూడా యుగయుగములు పరలోకంలో నీతో కూడా జీవించాలి. మరణము లేకోకుండా నిత్యము కూడా నీతో కూడా జీవించినట్లుగా అయ్యా నన్ను మార్చుమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను. నీ జీవం, నీ అభిషేక తైలం, నీ అనాయింటింగ్ మాలోంచి ప్రవహింపబడాలి, నీ బిడ్డలోంచి ప్రవహింపబడాలి. నీ సహవాసంలో, నీ సన్నిధిలో, వాక్యధ్యానంలో నిరంతరము కూడా నిలిచి ఉండి ప్రభా మంచి ఫలములు ఫలించే వారముగా, ప్రేమ అనే ఫలం మాలోంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. మా చుట్టూ ఉన్నటువంటి వారికి మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. మా గ్రామానికి మేము దీవెనకరంగా ఉండాలి. మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా బ్లెస్డ్గా ఉండాలి. ప్రభా దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మీ జ్ఞానము చేత నింపండి. నీ బిడ్డలు ప్రభా నీ యందు ఆధారపడి, నీ యందు విశ్వాసం ఉంచి అయ్యా వారు చదువుతుండగా వారికి బెస్ట్ రిజల్ట్ అనుగ్రహించి ఉన్నతమైన స్థాయిలో నీ పిల్లల నుంచిమని ఈ రోజంతా కాచి కాపాడి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. పచ్చని చెట్టు, ఒలీవ చెట్టు వలె చక్కని ఫలములు ఫలించే వారిగా మనం ఉందుము గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.